2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. సింహస్య అధిపతి సూర్య, సింహలగ్నానికి అధిపతి సూర్యుడు. అయితే ఈ రాశికి 2 గ్రహాలే బాగున్నాయి, కుజుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. అంటే 8 గ్రహాల్లో 6 గ్రహాలు బాగాలేవు. చెప్పాలంటే ఈ రాశి చాలా అష్ట కష్టాల్లో ఉన్నారు. ఎప్పుడు కూడా మీకు ఒకటి చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. ఒక మనిషి ఉన్నాడండి, 60 సంవత్సరాల దాకా విపరీతంగా సంపాదించాడు. కనీసం 5 తరాలు తిన్నా కూడా జరగనంత సంపాదన సంపాదించాడు. మీరు కళ్ళతో ఇట్లాంటిది కొన్ని చూసి ఉంటారు. వాడికి ఎదురు లేదు, వాడికి 10 కార్లు ఉంటాయి, అబ్బో పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి, వాడు నేల మీద నడిచే స్థితిలో ఉండడు. కానీ ఇంత ఆస్తి మొత్తం ఒక్క నెలలో మొత్తం పోతుంది. ఆఖరి కాళ్ళకి చెప్పులు కానీ తొడుక్కుంటాని చొక్కా కానీ లేకుండా దిక్కులేనివాడుగా అనాథగా తిరుగుతాడు. ఆ తర్వాత అట్లా పోయిన తర్వాత అతను మనిషి పూర్తిగా కుంగిపోతాడు. ఇక బతికుండి కూడా చచ్చిపోయిన వాడికంటే చాలా బాధపడతాడు. ఎందుకంటే ఎవడు కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తుందని అంత ఐశ్వర్యం సంపాదించిన వాడు అనుకోలేడు. అప్పుడు ఏం చేస్తాడు, బాగా కన్ను మిన్నో కాని రోజున ఎవరిని లెక్క చేయడు. కానీ ఏమీ లేని రోజున ఎవరినైనా చేయి దాపి అడగాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అంత ప్రతి వాళ్ళని కూడా లెక్క లేకుండా చూసినవాడు తిరిగి చేయి దాపి అడగలేడు, మరి బతకలేడు, అడుక్కొని తినలేడు, తిండి దొరకదు, మరి బాధపడలేడు, ఎట్లా బతకాలి అర్థం కాదు. అట్లాంటి బాధలు పడుతున్న వాళ్ళని నేను చాలామందిని చూసా. ఒకప్పుడు నన్నే అన్నారు, అసలు నువ్వు ఎంత పూర్ణులు శుభమన్నారు. మరి ఆఖరికి వాళ్ళ గతి ఎట్లా ఉందంటే కోట్లు సంపాదించారు, చివరికి కట్టుకుంటాని ఒక్క తుండుగుడ్డతో తిరిగారు. మరి వాళ్ళకి శ్రీచక్రార్చన చేయించడానికి వెళ్తే దేవుడు ఉన్నట్టయా, దేవుడు లేడే లేదు, మీరు బతకడానికి చేస్తున్నాం అన్నాడు పూజ. బ్రాహ్మణులు బతకటానికి నేను శ్రీచక్రార్చన చేయిస్తున్నాను అన్నాడు. ఆయన ఆస్తి మొత్తం పోయింది, చాలా బాధలు పడుతున్నాడు. అప్పుడు అన్నాడు, దేవుడు అనేవాడు ఉన్నాడో లేడో నాకు తెలియదు, నేను ఎన్నో ఖర్చు పెట్టాను, ఎన్నో దేవాలయాలు కట్టించాను, ఎంతోమందికి దానాలు చేశాను, ఎంతోమందికి ధర్మాలు చేశాను, ఇవాళ నాకు ఈ గతి పట్టింది అన్నాడు. మరి ఏమయ్యా, ఆ రోజున దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు లేడు, ఏమీ లేదు, మీరు బతకడానికి పూజ చేస్తున్నానన్నావు కానీ దేవుడు ఎక్కడున్నాడన్నావే, మరి ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడని అడుగుతున్నావు. దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఉంటే నన్ను రక్షించాలన్నావే, ఇప్పుడు దేవుడు ఎట్టా గుర్తొచ్చాడయా అంటే అతను అన్నాడు, ఐశ్వర్యం వల్ల నా కళ్ళు కనపడక దేవుణ్ణి కూడా నిందించాను, ఇవాళ నా కర్మ నేను అనుభవిస్తున్నాను. కాబట్టి దేవుడు అనేవాడు ఉన్నాడని నాకు ఎప్పుడు తెలిసిందంటే సర్వం పోయిన తర్వాత, తినటానికి తిండి దొరకకుండా పోయిన తర్వాత నాకు దేవుడు అనేవాడు ఉంటే నన్ను రక్షిస్తాడు అనుకున్నాను. అందువల్ల ఐశ్వర్యం కంటే దరిద్రం కావాలని కోరుకోమని నేను అంటలేదు. కానీ దరిద్రం ఉంటే కష్టాలు తెలుస్తాయి, ఐశ్వర్యం ఉంటే కష్టాలు తెలియవు. కష్టాలు తెలియాలి. ఎప్పుడు కూడా జీవరాశులందరినీ కూడా ప్రేమించాలి. నోరు లేని జీవరాశులు ఉన్నాయి, అడిగి అన్నం పెట్టుకోలేవు. ఒక కుక్కకి 4 పూటలు అన్నం పెడితే వారం రోజులు వాకిటి ముందు పడుకుంటాయి కుక్కలు. వాడికి ఏమన్నా జ్ఞానం ఇచ్చాడా, నోరుతో మాట్లాడేటువంటి శక్తిని ఇచ్చాడా? అన్నం తినకుండానైనా సరే వాకిటి ముందు కుక్కబడి ఉంటుంది. మరి అటువంటి జ్ఞానం గల జీవరాశుల కంటే మనం అజ్ఞానంతో ఉంటూ ఉన్నాం. కాబట్టి జ్ఞానం కలగాలి అంటే ఎప్పుడూ మంచి పనులు చేయాలి, ఎప్పుడూ దేవతా పూజలు చేయాలి, మంచి వాళ్ళని ఎప్పుడు కూడా ప్రేమించాలి, ఎప్పుడూ తల్లిదండ్రుల్ని పూజించాలి, ఎప్పుడు కూడా భార్యని హింసించకూడదు, ఆడ మనిషిని ఎప్పుడూ హింస పెట్టకూడదు. ఇటువంటి లక్షణాలు కావాలి. ఇవాళ రోజున చెప్పబోతున్నది ఏమిటా అంటే సింహరాశి పరిస్థితి బాగాలేదు. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు ఏమి చేయాలి అంటే మీ జాతకం చూపించుకోవాలి, మీ జాతక రీత్యా ఎట్లా ఉందో కనుక్కోవాలి, మీ జాతక రీత్యా మీ ఫలితాలు తెలుసుకోండి, దానికి తగిన పూజలు చేసుకోండి. నేను చెప్పినట్లు 60 సంవత్సరాల దాకా సంపాదించిన మొత్తం పోగొట్టుకొని తర్వాత బాధపడేదానికంటే ఉన్నది పోకుండా ఉన్నప్పుడు జాగ్రత్త చేసుకోవాలి, ఉన్నది జాగ్రత్త చేసుకోవాలి. ఇప్పుడు ఎట్లా ఉందంటే పరిస్థితి,
విస్తరా కొనుక్కొచ్చుకుంటాడు. ఇప్పుడు విస్తళ్ళు కుట్టటల్లా, పుల్లలు పెట్టి విస్తళ్ళు కుట్టేవాళ్ళు. అన్నం తినేంతవరకు పుల్ల ఊడిపోతే మళ్ళీ కుట్టుకొని అన్నం తింటున్నారు. తిన్న తర్వాత విసిరి పుచ్చుకొని బయట పారేస్తున్నారు. మరి అన్నం తినదాకా విస్తరి బాగుండాలి, అన్నం తిన్న తర్వాత విస్తరి లేకుండా పోవాలి. ఇట్లాంటి పరిస్థితులు జనాలకు ఉంటున్నాయి. కాబట్టి విస్తరి తిన్న తర్వాత పారేసినట్లు అవసరం తెలియని తర్వాత మనుషుల్ని హీనంగా చూడొద్దు. ఎందుకంటే మీరు బాగా ఐశ్వర్యవంతులే ఈ రాశి వాళ్ళు. కానీ అన్ని విధాలా బాగున్నప్పుడు తల్లిదండ్రిని, భార్యని, ప్రతి వ్యక్తిని గౌరవించండి. స్త్రీని నీచపరచబాకండి. దేవుణ్ణి ఎప్పుడు పూజించండి. భూదేవత ఎంతో స్త్రీ అంతా. భూమి యందు ఎన్ని రకాల అవసరమైనటువంటి పండ్ల దగ్గర నుంచి సమస్తమైన బతకటానికి కావాల్సిన ఆహారం అంతా కూడా భూదేవత ఇస్తూ ఉన్నది. నీ వంశం నిలబడాలంటే, నీ తర్వాత నీ పిల్లలు నీకు అన్నం పెట్టాలంటే స్త్రీ వల్ల సంతానం ఉత్పత్తి అవుతోంది. అటువంటి స్త్రీలను గౌరవించడం, జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించడం, కష్టపడేవాడికి అంత అన్నం పెట్టడం, ఇటువంటివి ప్రతి వాళ్ళు కూడా చేయాలి. సింహరాశి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. సింహరాశికి రవి అధిపతి. సింహం అమ్మవారి వాహనం. వీళ్ళకి మంచి జ్ఞానమే ఉంటుంది. ఎంత మంచి జ్ఞానం ఉన్నా కూడా ఏమవుతుందంటే చెడు టైంలో మంచి బుద్ధి పుట్టక కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడితే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.